పేద నిరుద్యోగుల కొరకు మన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సహృదయంతో బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవలసిందిగా బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ కోరారు. బుధవారం బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కోచింగ్ సెంటర్ను ప్రారంభించి విద్యార్థులకు ఉద్యోగం సాధించడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడం జరుగుతోందని ఒక లక్ష్యం పెట్టుకొని ఉద్యోగం సంపాదించుకోవలసిందిగా పేర్కొన్నారు. గతంలో ఒక యూనివర్సిటీలో చదువుకోవడానికి సీటు సంపాదించాలంటే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామో ఆర్డీఓ వివరించారు. మన తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రంలో మన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. మన తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రంలో మన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. మన ఉద్యోగాలు మనకు అనే నినాదంతో సీఎం కేసీఆర్ పట్టుదలతో పూర్తి స్థాయిలో మనకి ఉద్యోగాలు కలిగే విధంగా ఫలితాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు కోచింగ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న విషయాన్ని గమనించి మన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా అవకాశం ఉందని సూచించారు. ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలని ఆశించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో కోచింగ్ ఇవ్వబడును. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ రామారావు, పట్టణ ఠాణా సీఏ ప్రేమ్ కుమార్, ప్రీతం దేశాయ్, జాడే సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొట్టమొదటగా ఈ టెట్ ఎగ్జామ్స్ దాని కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దీన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు ఆలోచించి బోధన్ నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజామాబాద్, హైదరాబాద్కు వెళ్ళి చదువుకోలేని పరిస్థితి ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కోచింగ్లకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారు ఆలోచించి తర్జన భర్జన చేసి ఎట్టి పరిస్థితుల్లోని విద్యార్థులకు ఇబ్బంది కలగద్దు, బోధన్ విద్యార్థులకు, ఉర్దూ మీడియం విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోజు బోధన్లో ఉచిత కోచింగ్ సెంటర్ ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. వాళ్లకు మంచి సబ్జెక్ట్ ఉన్న లెక్చరర్స్ ని తీసుకొని కోచింగ్ ని నిర్వహించాలని చెప్పేసి మా అందరికీ ఇక్కడ రబ్బాని సార్ గారికి, నాకు, ప్రీతం గారికి మాకు ఇక్కడ బాధ్యత ఇవ్వడం జరిగింది. మాతో పాటు లోకం సీను గారు, శంకర్ గౌడ్ గారు, రవిశంకర్ గౌడ్, శివకుమారు, వీళ్ళందరూ మేము ఒక టీమ్ గా ఏర్పాటు చేసేసి 5 రోజుల నుంచి ఈ స్టాఫ్ ని సెలెక్ట్ చేయటము, మాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మాకు అట్లాగే స్టాఫ్ కూడా అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఏదైతే పేద విద్యార్థుల కొరకు ఆలోచించి కోచింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని రెగ్యులర్ గా క్లాసెస్ ని మీరు వింటూ మేము పెట్టే ఏదైతే టెస్టులు ఉంటాయో వాటి మేము మెటీరియల్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. గౌరవనీయులు మన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అహ్మద్ గారు ఈరోజు ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఈరోజు రాకపోయినా సరే మా యొక్క గౌరవనీయులు ఆర్డీఓ గారు రాజేశ్వరరావు గారు మరియు ఏసీపీ రామారావు గారు, సిఐ బోధన్ ప్రేమ్ కుమార్ గారు మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు ఈ యొక్క కోచింగ్ కన్వీనర్ గారు మరియు సెక్రటరీ గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేసిన అతిథులందరూ కూడా విద్యార్థులకు మోటివేషనల్ మాటలు, పిల్లలకి ఏ విధంగా మోటివేట్ కావాలనే ప్రతి ఒక్కటి సూచనలు అందించి వారికి ఎక్కువలో ఎక్కువ సక్సెస్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ యొక్క కోచింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం, రేపటి నుండి ఉదయం 8 గంటల నుంచి 1 గంటల వరకు జరపడం జరుగుతుంది. మరియు ఇంకా కొంతమంది సార్ మాకు
మధ్యాహ్నం తర్వాత ఉంటే బాగుంటుంది. మేము ప్రైవేట్ స్కూల్ ఉన్న టీచర్స్గా పనిచేస్తున్నాము. మాకు పొద్దున పూట మాకు వేరే దగ్గర స్కూల్ వెళ్ళాల్సి వస్తున్నది అని కోరడం జరిగింది. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని మా యొక్క కమిటీ మెంబర్స్ అందరం కూర్చొని డిసైడ్ చేసుకుని దాన్ని కూడా త్వరలో మేము ప్రకటిస్తాం. ఈరోజు దాదాపుగా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 40 విద్యార్థులు చేరడం కోచింగ్ తీసుకోవడం జరుగుతున్నది. మరియు ఉర్దూ మీడియంలో దాదాపుగా 60 పైన విద్యార్థులు కోచింగ్ తీసుకోవడం జరుగుతున్నది. ఇది ఒక విజయానికి సంకేతనం. మొదటి రోజు ఇంత మంచి విద్యార్థులు రావడం, ఇంకా చాలామంది విద్యార్థులు బోధన్ కాన్స్టిట్యున్సీలో బోధన్ టౌన్ అన్ని మండలాల్లో ఎక్కువ శాతం అందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ఫ్రీ కోచింగ్ని సద్వినియోగం చేసుకొని అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. ఈరోజు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఇనాగరల్ ఫంక్షన్కి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రాజేశ్వర్ గారు, ఏసీపీ రామారావు గారు, సిఐ ప్రేమ్ కుమార్ సార్ గారు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు రావటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పేద విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా రాజేశ్వరరావు సార్ గారు విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అలాగే ఏసీపీ రామారావు గారు కూడా వాళ్ళ యొక్క అనుభవాలని ఈ విద్యార్థులకు ఈరోజు వివరించడం జరిగింది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసులు ప్రారంభమవుతాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సమయానికి వచ్చి రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారు చాలా సంతోషంగా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా తాను ఏదైతే ఉచిత కోచింగ్ ఇస్తున్నారో वक्त की दरिया में आता है नया पानी, सदियों की चट्टानें भी बह जाती है रेले में। तमाम देखती आंखों और सुनते गानों को हिबा फातिमा का सलाम, अस्सलाम वालेकुम। आज यहाँ आप लोगों के सामने पेश होने का मेरा मकसद ये है ताकि मैं ये बता सकूँ कि जो बोधन के डिग्री कॉलेज में जनाब शकील आमिर साहब की तरफ से टेट के लिए दी जाने वाली मुफ्त कोचिंग के फ़ायदे बता सकूँ। पहली बात ये कि ये कोचिंग सबके लिए है। उन्होंने ना सिर्फ ये देखा कि सिर्फ मैं मुसलमानों को सपोर्ट करूं, इस चीज़ को ना देखते हुए उन्होंने मुसलमानों के साथ साथ हिंदुओं के लिए भी मुफ्त कोचिंग रखी। ये कोचिंग तेलुगु मीडियम, उर्दू मीडियम और साथ ही साथ इंग्लिश मीडियम के तलबा व तालिबात के लिए है। इसमें गर्ल्स और बॉयज़ दोनों के लिए मुफ्त कोचिंग है। और दूसरी बात, ये जो रमज़ान के महीने में कोचिंग दी जा रही है, इसमें एक ऐसा टाइम टेबल, ऐसा शेड्यूल बनाया गया है जिससे रोज़ेदारों को मेरे ख्याल से तो बिल्कुल कोई प्रॉब्लम नहीं होगी। अगर आप बोधन के अलावा भी कहीं और से आ रहे हो तो भी आपके लिए ये कंफर्टेबल टाइम जोन हो सकता है, जो कि सुबह 8 बजे से 1 बजे तक का है। और तीसरी बात, लोगों के दिमागों में मुफ्त कोचिंग और सरकारी कोचिंग को लेकर बहुत ही गलत सोच बनी हुई है। मैं इसकी मुकम्मल तौर पे ख़िलाफ़ वर्जी करते हुए कहना चाहती हूँ कि यहाँ पर जो कोचिंग दी जा रही है बहुत ही अच्छी सीटिंग अरेंजमेंट है। यहाँ पर एक रूम में 6 से 8 तक फ़ैन है, रोशनी की सहूलियत दस्तियाब है। उसके साथ साथ लेक्चरर्स भी बहुत ही काबिलिन लेक्चरर्स यहाँ पर हमें कोचिंग दे रहे हैं। और इसके बाद हम लोगों को यहाँ पर जो कि रोज़ेदार नहीं है तो उनके लिए खाने का भी अरेंजमेंट, सुबह और दोपहर का रिफ्रेशमेंट और दोपहर के लिए अरेंजमेंट भी किया गया है। इसके बाद मैं ये बताना चाहूँगी कि पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया। लेकिन इंडिया तब बढ़ेगा जब वो पढ़ेगा। लेकिन पढ़ेगा कब इंडिया? जब इंडिया को मौका दिया जाएगा पढ़ने का। और अगर प्राइवेट कोचिंग ली जाएगी तो वहाँ पर बहुत सारे पैसे खर्चा करना पड़ेगा, जो कि हर किसी के बस की बात नहीं होती। लेकिन ये मुफ्त और बेहतरीन कोचिंग है। ये ना सिर्फ मुफ्त कोचिंग है बल्कि ये मुफ्त के साथ साथ बेहतरीन कोचिंग है जिससे हम सब लोग इस्तेफ़ादा हासिल कर सकते हैं। और इसके बाद हमारी मेहनतों का इस्तेमाल करते हुए टेट में अच्छा बेहतरीन रैंक लाकर हमारे वालिदैन के साथ साथ जनाब गुजार कर सकते हैं, उनका नाम रोशन कर सकते हैं। और हम ये कोशिश करें कि तेलंगाना स्टेट में बोधन का नाम अव्वल दर्जे पर हो, बोधन का नाम रोशन हो। अब ये जो कोचिंग दी जा रही है इसमें यहाँ सब
RDO साहब, ACP साहब, CI और डिग्री कॉलेज के प्रिंसिपल साहब और इनके साथ साथ जनाब सैयद रब्बानी साहब और उनकी टीम, ये सब लोग बहुत सारा कॉपरेट कर रहे हैं, हमें सपोर्ट कर रहे हैं, हमें मोटिवेट कर रहे हैं और हमें ये तक की आज़ादी दी गई है कि जब कुछ भी नहीं समझ में आया, जब कुछ भी कोई चीज़ अनकंफर्टेबल फील हुई या फिर कुछ भी आपको इसमें कमी और बेशी नज़र आई तो हम लोग बिल्कुल बिला झिझक हम लोग आगे बढ़ के हमारे ख़यालात का इजहार कर सकते हैं। इन तमाम चीज़ों को मद्देनज़र रखते हुए ये कोचिंग यहाँ तक कि रियासत की मेरे हिसाब से बहुत ही बेहतरीन आला दर्जे की कोचिंग है, जिससे हर कोई, चाहे वो हिंदू हो, मुस्लिम हो, इंग्लिश मीडियम, उर्दू मीडियम या फिर तेलुगु मीडियम हो, हर कोई लड़का लड़की फ़ायदा उठा सकते हैं। और हम कोशिश करेंगे कि अपनी खूबियों का भी इस्तेमाल करते हुए हम टेट में अच्छा रैंक लाएँ, DSC भी क्रॉस कर लें और उसके साथ गवर्नमेंट जॉब के बाद हम फ़ख्र के साथ ये कह सकें कि हाँ, हमने जनाब शकील साहब की मुफ्त कोचिंग से इस्तेफ़ादा उठाया है। और मैं इसके बाद जनाब शकील साहब का, KCR साहब का और यहाँ तक जो भी है ACP साहब, CI साहब, RDO साहब और डिग्री कॉलेज के प्रिंसिपल साहब, सैयद रब्बानी साहब और उनकी टीम, सब हर किसी का तहे दिल से शुक्रगुजार हूँ। గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ప్రౌడ్ ఫీల్ అయి చెప్తాం, మేము అక్కడ షకీల్ గారు ఇచ్చినది ముఫ్త్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ తీసుకున్నాను అని చెప్పగలుగుతాను. మరి దాని పక్క టెట్ పక్క వేరే DSC కోచింగ్ కూడా ఇస్తారు ఇక్కడ, మరి గ్రూప్ కోచింగ్ కూడా ఇస్తారు, పోలీస్ కోసం ట్రైనింగ్ కూడా ఇస్తారు. మరి ఇది అంతా ఫెసిలిటీస్ ఫ్రీలో ఉన్నది. అలా బడేగా ఇండియా తగ్గితే బడేగా ఇండియా అని అంటారు, అంటే ఇండియా చదివితేనే ఇండియా పెరుగుతాయి అలాగా. మరి మాకు మంచిగా ఏదైనా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో వెళ్ళాలంటే అందరూ దానికి అది అందరికంటే ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫీజు లేదు. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు ఉర్దూ మీడియం ఉండని, కాబట్టి తెలుగు మీడియం ఉండని, ఇంగ్లీష్ మీడియం ఉండని అందరూ ఇక్కడ కోచింగ్ తీసుకొని దీంతో ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ తీసుకొని చదివి మంచిగా ర్యాంక్స్ తీసుకొని మరి తెలంగాణ స్టేట్లో బోధన్ కంటే ఒక పెద్ద లెవెల్పై నేను పేరు తీసుకుని రావాలా అని అనుకుంటున్నాను. మరి ఇంకొకసారి థ్యాంక్స్. అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్, నమస్తే. నా పేరు హిబా ఫాతిమా, B.Ed కంప్లీట్ అయింది. ఇప్పుడు టెట్ కోచింగ్ కోసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వచ్చినాను. ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారు మా అందరికీ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ ఉర్దూ మీడియం, తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం. దీంట్లో గర్ల్స్ కూడా ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. మేము అందరం ఈ కోచింగ్ తీసుకొని హార్డ్ వర్క్ చేసి టెట్కి మంచి ర్యాంక్ నుంచి క్లియర్ చేయొచ్చు. మరి ఈ కోచింగ్కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్పెషలిస్ట్ ఏంటిదంటే ఈ కోచింగ్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫ్రీ ఉంది. దాని పక్క ఈ కోచింగ్ ఇప్పుడు రంజాన్ ఉంది. మరి అయితే ముస్లిమ్స్ అందరూ ఒక పొద్దులు ఉంటారు. ఈ రంజాన్ టైంలో, ఈ రంజాన్ డ్యూరేషన్లో ఒక మంచి టైం జోన్ తీసుకొని, ఒక మంచి షెడ్యూల్ తీసుకొని మార్నింగ్ 8 నుంచి 1 o'clock అంటే రోజుదార్ ఒక పొద్దు ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం కాకూడదు. దీని గురించి ఈ కోచింగ్ ఒక ఫిక్స్డ్ మంచి టైంలో నడుస్తుంది. మరి ఈ కోచింగ్లో ఒక గవర్నమెంట్ కోచింగ్ లేకుంటే ఫ్రీ కోచింగ్ అంటే అందరు అనుకుంటారు ఏదో ఒక చెప్తున్నారు ఏమైనా ఫ్యాన్స్ లేదు, ఏమైనా ఎలా ఉంది ఏమో అని. ఇది అంత మైండ్ సెట్ ఉంటుంది. కానీ నేను చెప్తున్నా ఇది అంతా రాంగ్. ఇక్కడ మంచి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ ఒక పొద్దు లేని వాళ్ళకి పొద్దున్న రిఫ్రెష్మెంట్, మరి దాని తర్వాత లంచ్ కోసం కూడా ఉంది. మరి దీనికి అంతా సిట్టింగ్ అరేంజ్మెంట్. ఒక్క రూమ్లో 4 to 8 ఫ్యాన్స్ కూడా ఉంది, లైట్స్ ఉన్నాయి, మంచి లెక్చరర్స్ ఉన్నారు. అంతా మేము దీంట్లో 100% వర్క్ చేస్తే మనకి 100% రిజల్ట్ కూడా వస్తుంది. అది లేదు మేము ఫ్రీ కోచింగ్లో వెళ్ళినాం, ఏదో నాకు రాసుకుందాం, వచ్చేసినాం, మరి పడుకున్నాం, మరి మంచి ర్యాంక్ వస్తుందా అని అలా లేదు. మనం కూడా 100% వర్క్ చేస్తే, మనం కూడా మన 100% ఇస్తే, హార్డ్ వర్క్ ఇస్తే మంచి ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. మరి నేను నా మనసును అంటే నా బాటమ్ ఫ్రమ్ మై హార్ట్ థ్యాంక్ఫుల్ చేస్తున్నాను శ్రీ
షకీల్ గారికి మరి దాని పక్క ఈ కోచింగ్లో ఆర్డీఓ, ఏసీపీ సార్, సిఐ సార్, మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్, మరి సయ్యద్ రబ్బానీ సార్, వాళ్ళ టీం అందరికీ థ్యాంక్ఫుల్ అంటున్నాను. చాలా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీలో వస్తుంది, ఒకవేళ పొరపాటున 60లోకి వచ్చిందనుకో నిజాం కాలేజ్ వస్తుంది, 90లోకి వచ్చిందనుకో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వస్తుంది. మొత్తానికి 90లోపు మన ర్యాంకు ముగిస్తే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అంటే మనకు యూనివర్సిటీలో ఉండడానికి ఒక అవకాశం అనేది కలుగుతుంది. దాంతో ఫస్ట్ మేము ఏదైనా సాధించాలి అని టార్గెట్ ఉంటే ఏం చేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కొట్టాలి. మరి దీంట్లో ఏమిటి అన్నట్టయితే మనం సీట్ సంపాదించాలి ఉస్మానియా యూనివర్సిటీలో అంటే మొదటి 20 సీట్లు 15 నుంచి 20 సీట్లు నల్గొండ వాళ్ళకే రిజర్వ్ అయిపోయింది, వాళ్ళే కొట్టేస్తారు. 15 నుంచి 20 సీట్లు వాళ్ళే. తర్వాత ఇంకొక 5 నుంచి 10 సీట్లు మాకు వాళ్ళు, 20 నుంచి 25 సీట్లు వాళ్ళకే నిండిపోతాయి. ఇక మిగిలిన 5లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ పోటీ పడాలి. ఇది ఆ రోజు ఉన్నటువంటి అక్షర సత్యం. ఏ గ్రూప్ తీసుకో ఆ రోజు ఉన్నటువంటి అక్షర సత్యం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మన ర్యాంకు మనం ఈలోకి ఉండాలి. ముఖ్యంగా నల్గొండ నుంచి విద్యార్థుల నుంచి ఉన్న కాంపిటీషన్ తట్టుకోవాలి. మరి నల్గొండ విద్యార్థులు ఏంటంటే అక్కడ ముఖ్యంగా కోదాడ, మిర్యాలగూడ ఫస్ట్ సెకండ్ వాళ్ళు మాక్సిమం సీట్లు కొట్టేసేవాళ్ళు. అక్కడ 2 ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చిన గవర్నమెంట్ కాలేజ్ ఉండేవి. తర్వాత ఒకటి సూర్యాపేట. ఈ 3 అందులో నల్గొండలో మన నల్గొండ వాళ్ళు కాదు, ఈవెన్ భువనగిరి వాళ్ళు కూడా తక్కువే. కోదాడ, మిర్యాలగూడ, మిగిలిన సూర్యాపేట వీళ్ళే మాక్సిమం కొట్టుకుపోయేవాళ్ళు సీట్లు. వాళ్ళకు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉండడం, ఆ లెఫ్ట్ కెనాల్ అనేది ఆ ప్రాంతం నుంచే పోవడం, మంచి పంటలు ఉండడం, తర్వాత వాళ్ళకు విజయవాడ నగరం బాగా దగ్గర ఉండడం. మనకంటే వాళ్ళు బ్రిటిష్ సిస్టమ్ లో ఉన్నారు అక్కడ వాళ్ళు కాబట్టి కొంత ఆ యొక్క తొలితరం కమ్యూనిస్టు ఉద్యమకారులంతా కూడా ఆ రకంగా నల్గొండలో పనిచేశారు బాగా. కాబట్టి వాళ్ళకు స్వాతంత్రం వచ్చే నాటికే విద్య మీద మనకంటే ఎక్కువ అవగాహన ఉంది. ఉన్న సీట్లని వాళ్ళే కొట్టేవాళ్ళు. మరి మనం ఏం చేయాలి? నేను కామారెడ్డి కాలేజీలో చదువుకున్నప్పుడు మా గురువు గారు, మీ కళాశాల ఫౌండర్, ఆ మెయిన్ బిల్డింగ్ కట్టడానికి కారణమైన ఎంఎన్ గౌడ్ గారు, ఆయన మాకు పొలిటికల్ సైన్స్ చెప్పేవాడు. ఆయన యొక్క ప్రియ శిష్యుని. నేను ఇందాక సతీష్ నేను సార్తో మాట్లాడినాం, ఇక్కడికి వచ్చే ముందు ఆయనతో మాట్లాడినాం. ఇప్పుడు ఉన్న మీ మెయిన్ బ్లాక్ తగ్గించడానికి ఆయననే కృషి చేసింది. అప్పుడు తిరిగి 2000లో కేఎం ఖాన్ రాజ్యసభ ఎంపీ గారు ఉండగా 25 లక్షలు శాంక్షన్ తీసుకొని, అంటే అఫ్కోర్స్ అప్పుడు బాబుమల్ గారు మినిస్టర్ ఉంటే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే ఆ లెటర్ పట్టుకొని కంటిన్యూస్ తిరిగి చివరికి ఫైనల్ ప్రొసీడింగ్ తీసుకొని డిజైన్స్ తీసుకొని పోయినప్పుడు నన్ను యూనివర్సిటీ ఉంటే నన్ను తీసుకుపోయాడు మా గురువు గారు. ఆ రోజు మంచి బిర్యానీ తెప్పించేసి బిర్యానీ ఇచ్చి ఏసీపీ రామారావు సార్ గారికి మరియు ప్రిన్సిపల్ రత్నం గారికి మరియు ఆర్గనైజర్ సతీష్ గారికి మరియు సెక్రటరీ ప్రీతం దేశాయ్ గారికి, సిఐ ప్రేమ్ కుమార్ గారికి మరియు ఉర్దూ ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ మిత్రుడు మరియు స్థానిక ఉపాధ్యాయుడు రబ్బానీ గారికి మరియు ఇతర వారి స్పాన్సర్షిప్ లో ఈ కార్యక్రమం అనేది మనం పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు సహజంగా ఉపాధ్యాయుని బిడ్డ, వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు ఉపాధ్యాయులు. ఆయన చదువులో తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల బోధను, వర్ణి, ఈ కోటగిరి, రేంజర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, వాళ్ళ ఫాదర్ 40 years గా టీచర్ చేశాడు, వాళ్ళ మదర్ 36-37 years టీచర్ చేసింది. కాబట్టి చదువు విద్య తెలుసు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాడు. ఎందుకంటే మనది చాలా రిమోట్ ప్రాంతం. అంటే తెలంగాణలో మనం రిమోట్ ప్రాంతం అంటే నిజాం కూడా రిమోట్ ప్రాంతం. ఎందుకంటే మనం కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్లో ఉంటాం తెలంగాణ. సో అంటే ఇక్కడ నిజాం సార్ ప్రాజెక్ట్ ఉండి ఎంత అభివృద్ధి ఉన్నా, స్థానికంగా మనకు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉండి నిజాం సార్ ప్రాజెక్ట్ ఉండి ఎంత ఉన్నా మనం జిల్లాకు ఫార్ అవే ఉన్నాం. కాబట్టి మనము రిమోట్ ఏరియా ప్రాంతం అని అనుకుంటారు ప్రజలంతా కూడా. అది సహజం కూడా. మనము జిల్లాకు కానీ స్టేట్కు కానీ చాలా దూరంగా ఉన్నాం. ఇటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం ఎమ్మెల్యే గారు నిజంగా చాలా గొప్ప విషయం. మనం ఈ విషయంలో ఆయనందరికీ కూడా, ఆయనకు మనమందరం కూడా కృతజ్ఞత తెలుసుకోవాలి, రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చేసుకుంటూ
ముఖ్యంగా కోచింగ్ విషయం వచ్చేసరికి ఒకప్పుడు మేము కోచింగ్ తీసుకోవాలంటే ఇందాక ఏసీపీ గారు చెప్పారు, తను కోదాడలో చదువుకున్నట్టు నేను కామారెడ్డి కాలేజ్ స్టూడెంట్. అది నిజామాబాద్ జిల్లానే అయినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కామారెడ్డి కాలేజీలో చేశాను. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పీజీ సీట్ వస్తే ఏదైనా ఉద్యోగం ఎంతో కొంత కొట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రజల్లో ఉండేది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కొట్టాలి అంటే ఒక క్లాస్ లో 30 సీట్లు ఉంటాయి, పీజీలో 30 సీట్లు, బిఈ లాంటిది అయితే 50 సీట్లు. సో మరి యూనివర్సిటీలో సీట్ రావాలంటే అనిపిస్తే చదివితే బాగుంటది. బుక్ ఉండడం వల్ల నష్టం లేదు. పుస్తకాలు ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి. అవి నిత్యం కూడా మనకి జ్ఞానాన్ని బోధిస్తాయి. కాబట్టి నేను కూడా మా చిన్నబాబు మధ్యన ఒక 1 year బ్యాక్ నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతానంటే ఇమీడియట్ కోటి పోయి 4th to ఇంటర్మీడియట్ వరకు కూడా ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం కొన్ని తీసుకొచ్చాను. ఏమంటే అమౌంట్ ఎంత అయితే అనేది ఆలోచించకుండా ఆయన ప్రిపేర్ అయితే ఆలోచన రావడమే గొప్పది కాబట్టి ఎమ్మడే చేశాము. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ పాయింట్ అని ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఆ బుక్స్ కూడా సివిల్ ఉండే అన్ని కూడా నా దగ్గర ఉన్న మ్యాక్సిమం బుక్స్ మీ లైబ్రరీకి ఇస్తానని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. సరే ఏ బుక్ దొరికినా కూడా ఒకసారి కంప్లీట్ చేసి పక్కన పెట్టాలి. రేపు చదవం మాపు చదవం తర్వాత చదవం అనేది ఉండదు. ఒకసారి ఒక బుక్ తీసుకున్నాం అంటే అది కంప్లీట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రిపేర్ అయ్యే విధానం ఏమిటంటే మనం ఆ బుక్ చదువుతూ ఒక పక్కన ఒక నోట్ బుక్ పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బుక్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే అయిపోద్ది. రెగ్యులర్ గా అంటే మీకు అర్థమైతే ఉర్దూ మీడియం ఉండొచ్చు, తెలుగు చెప్తున్నాను నేను. కానీ అందుకోసం ఖచ్చితంగా ఎవరి స్టూడెంట్ కూడా ఒక బుక్ చదివేటప్పుడు దాని పక్కన ఒక నోట్ బుక్ కూడా పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే అవసరం ఉంటే హైలైట్ చేసుకోవాలి, పక్కన రాసుకోవాలి. నెక్స్ట్ టైం మీకు ఆ బుక్ అవసరం లేదు, ఆ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నా కూడా మెమరీ అయింది అనమాట. ఒకసారి ఖచ్చితంగా మీరు అందరూ కూడా బేసిక్ లెవెల్ నుంచి ప్రిపేర్ కావాలి. ఎప్పుడు మనం ఇప్పుడు డిగ్రీ లెవెల్ ఉన్నాం కాబట్టి డిగ్రీ లెవెల్ చదివితే కాదు, ఇది నుంచి నేను చెప్పినట్టుగా 4th క్లాస్ నుంచి మళ్ళీ మొత్తం ఇంటర్మీడియట్ వరకు చదవండి. ఖచ్చితంగా మీకు జనరల్ సైన్స్ కానీ జనరల్ హిస్టరీ కానీ ఏ సబ్జెక్టు కూడా అందులో నుంచి వస్తుంది, జనరల్ నాలెడ్జ్ కూడా. అందుకోసం ఖచ్చితంగా ఇంతకుముందు పెదవాళ్ళ శిక్ష అనే ఒక బుక్ ఉండేది, ఇప్పుడు నా దగ్గర ఉంది. అది కూడా మీకు ఇస్తాను లైబ్రరీకి. ఆ బుక్ లో ప్రపంచంలో లేని నాలెడ్జ్ అంతా కూడా అందుకుంటారు. ఎవ్రీథింగ్, ప్రపంచ దేశాలు, రాజధానులు, కరెన్సీలు, ఎవ్రీథింగ్ అనమాట. జియోగ్రఫికల్ కానీ అన్ని ఉండే అనమాట. బుక్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన కాడ పెట్టుకుంటే అలంకారప్రాయం కాదు బుక్స్. కాబట్టి విజ్ఞానదాయకంగా చదివి నేర్చుకోవాలి. కాబట్టి ఇక మన సార్ రాజేశ్వరరావు గారు గురించి చెప్పాలంటే రన్నింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు సార్ని అందరూ కూడా. ఆయన మామూలు నాలెడ్జ్ కాదు, ఏది పెట్టినా ఇంట్లో చెప్పిన బోధన అంటే బోధన హిస్టరీ పురాతన 600 సంవత్సరాల కాల నుంచి చెప్పుకొస్తాడు సార్. ఎవ్రీథింగ్ సార్ కూడా ఒక రోజు 2 రోజులు మీకు కేటాయించి కొన్ని క్లాసులు తీసుకోవాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. సార్ కూడా ఆ సార్ టైం స్పెండ్ చేసేసి చెప్తే చాలా బాగుంటది. సీట్ వచ్చిందంటే జాబ్ తోటే బయటకు వెళ్ళేవారు. ఆ విధంగా మా యొక్క కాలేజీలో జాబ్స్ ఎక్కువ రావడం గొప్పదనం లెక్చరర్స్. అదే విధంగా ఇప్పుడు మన బోధన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇంతమంది ఇంపార్టెంట్ జెమ్స్ లాంటి లెక్చరర్స్ తీసుకొని మీకు కోచింగ్ ఇస్తున్నారంటే మీకు ఒకసారి జాబ్ వచ్చిందంటే ఇప్పుడు నేను ఎట్లా తెలుసుకున్నానో మీరు కూడా ఎమ్మెల్యేగా అట్లా తెలుసుకోవాలి జీవితాంతం. అది ఇంపార్టెంట్, ఒక మెయిన్ స్టోన్ అన్నట్టు. ఒకసారి మనం ఇది చాలా ఇంపార్టెంట్ జాబ్ అనేది మనం ఫస్ట్ నుంచి చదివేలేదు. నిత్య విద్యార్థిని జనరల్ గా ఎవరైనా కూడా మనం పుట్టిన కాడి నుంచి లాస్ట్ శ్వాసిస్ వరకు కూడా ఎవరైనా విద్యార్థినే తెలుసుకుంటూనే ఉంటారు. ఎవరికి కూడా సంపూర్ణంగా నాకు వచ్చింది ఇక నాకు లేని నాలెడ్జ్ అంటూ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు నిత్యం నేర్చుకుంటూ ఉంటారు. పర్ఫెక్ట్ నేను అన్ని నా సబ్జెక్ట్ లో కూడా నాకు మించిన వాళ్ళు లేరనే వాళ్ళు మాత్రం ఎవరు ఉంటారు. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు ఒక స్టెప్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి మొన్న ఆల్రెడీ ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫ్రీ కోచింగ్ మొన్న నిజామాబాద్ లో
టెస్ట్ కూడా పెట్టారు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి కానిస్టేబుల్, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎస్ఐ, అట్లా మొన్న కానిస్టేబుల్ లెవెల్లో టెస్ట్ కూడా పెట్టారు. చాలా మంది, ఒక సుమారు 6,000 మంది అటెండ్ అయ్యారు. ఆ టెస్ట్ లో స్క్రీనింగ్ చేసి ఎవరైతే క్రిమినల్ అయ్యి ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి ఉద్దేశము ఇక్కడ టెస్ట్ బట్టి క్రిమినల్ అయ్యి కాదు, అందరికీ అవకాశం ఇవ్వాలనేది. మీరు ఎంత మంది చదువుకుంటుంటే అంతమందికి ఇస్తానని సార్లు ఎమ్మెల్యే గారు అంటం అనేది చాలా గొప్ప హృదయం. ఎందుకంటే తెలియకల్లోనే చేసి చేయడమా కాదు, అందరినీ కూడా పైకి తీసుకురావాలనేది ఎమ్మెల్యే గారి ఉద్దేశం. కాబట్టి అది కోరుకుంటారు. అదేవిధంగా నేను కూడా సార్ యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా మంచిగా చదువుకొని ఎక్కువ మందిని జాబులు కొట్టాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. ఇప్పుడు జాబులో కూడా టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్ అండ్ ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఉండవు. ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడో యాక్చువల్లీ ఇప్పుడు డిగ్రీకి వచ్చినాము, కానీ మేము చదువుకున్నప్పుడు ఉన్న పద్ధతిలో మేము చెప్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఇంతవరకు చదువుకున్న మొత్తం కూడా మెమరైసుకోవాలి. అంటే యాక్చువల్లీ 4th క్లాస్ నుంచి సబ్జెక్ట్ చదవాలి, మళ్ళీ అప్ టు ఇంటర్మీడియట్ వరకు చదివితే 4th to ఇంటర్మీడియట్ వరకు ఉన్న సబ్జెక్ట్ లో ఉన్నది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, జనరల్ సైన్స్ కానీ, జనరల్ హిస్టరీ కానీ, దేనికైనా ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసము ఇది కంపల్సరీ అనమాట. ఇప్పుడే మా సిఐ గారు కూడా చెప్తున్నారు, సార్ నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి తెప్పిస్తాను, ఇక్కడ లైబ్రరీ లెక్క వాళ్ళకు ఉపయోగపడితే పెడతాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మా మిస్సెస్ ఎప్పుడు అంటున్నది, ప్రతి ఒక్క బుక్ కొంటావు ఇంట్లో తెచ్చి పెడతా ఉంటావు, ఇంటి నిండా బుక్స్ అంటున్నది. అంటే ఎప్పుడైనా మనకి ఏదో ఒకసారి ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఉద్యోగం గురించి ఫ్రీ కోచింగ్ క్లాసులకు అటెండ్ అయినటువంటి విద్యార్థులకు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి మన అధ్యక్షులు గారు, గౌరవనీయులు ఆర్డీఓ గారు, రాజేశ్వర్ గారికి, మరియు ఇది ఆర్గనైజ్ చేస్తున్న సతీష్ గారికి, మళ్ళీ ఇక్కడ ఈ ప్రిన్సెస్ మీకు ఇచ్చేసి ప్రిన్సిపాల్ గారికి, మరియు ప్రీతం గారికి, దబ్బాని గారికి, మరియు మా సిఐ గారికి, ముందున్న అంటే మీ పైన ఉన్న వాళ్ళు కాకుండా ముందున్న వాళ్ళు మోటివేట్ చేసిన చాలా మంది ఉంటారు. వాళ్ళ పెద్దలందరికీ, పత్రికా మిత్రులకి, విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను సబ్ ఇన్స్పెక్టర్ గా 1995 లో సెలక్షన్ అయ్యాను. మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా. అప్పుడు ఆల్రెడీ మీకు అందరికి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా తెలుసు, మా నల్లగొండ జిల్లా నుంచి ఇక్కడ వచ్చి ఎక్కువ మంది జాబ్ చేస్తారు. దానికి అనుకునే వాళ్ళు ఎక్కువ, అక్కడ మన మాధవ్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు అట్లా వస్తాయి అనుకునేది. అది కాదు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనే గురువు ఉంటాడు. నాకు మా గురువు అంటే వెంకటనారాయణ గారని ఎంఏ అంటే ఎకనామిక్స్ లెక్చరర్. ప్రతి ఒక్కరు కూడా మా నల్గొండలో మా కోదాడ మా నేటివ్ ప్లేస్, అక్కడ కేఆర్ఆర్ కాలేజ్ అని ఉంది, కొండపల్లి రాఘవమ్మ రంగారావు. ఆ కాలేజ్ నుంచి విపరీతంగా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ సీట్లు వస్తాయి. ఒక్కసారి ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలోకి వచ్చినంటే జాబ్ గ్యారంటీ. ఇతోడు జాబ్ తోటి మేము బయటికి వెళ్ళకపోయేది అనమాట. బోర్డర్ గానే ఉండదు, నాన్ బోర్డర్ గానే ఉండదు, కానీ జాబ్ మాత్రం సంపాదించాల్సిందే. ఆ పట్టుదలతో చదివేది అనమాట. ఆ విధంగా ఒకరొకరు ఇన్స్పిరేషన్. అట్లా మేము ఎప్పుడైనా కూడా ఇప్పుడు నేను మా వెంకటనారాయణ సార్ని గుర్తు చేసుకుంటాను. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక జెమ్స్ లాంటి లెక్చర్స్ ఉన్నారు. హిస్టరీ రంగారావు అనేది, కెమిస్ట్రీ వెంకటేశ్వర గారు అనేది, కామర్స్ సోదరి గారు అని, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్టు వాళ్ళ దగ్గర వారు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళ స్టూడెంట్ కి ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చాయి. బోధనపట్టణ ఆర్డీఓ గారు రాజేశ్వర్ గారు, బోధనపట్టణ ఏసీపీ గారు రామారావు గారు, సిఐ గారు ప్రేమ్ కుమార్ సార్, తర్వాత ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ ప్రీతం సార్, సతీష్ సార్ అండ్ రబ్బానీ సార్ అండ్ మిగతా ఆర్గనైజర్స్ అందరూ కూడా విద్యార్థులకి సంబంధించిన పోటీ పరీక్షలకి శిక్షణ ఇవ్వడానికి మా కళాశాలని ఎంచుకున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే శేఖర్ గారికి మా కళాశాల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బిల్డింగ్ అంతా సార్ చేతుల మీదగానే ఇనాగరేషన్ జరిగింది.
2-3 సందర్భాలలో సారు విద్యార్థులతోటి తర్వాత స్టాఫ్ మెంబర్స్ తోటి రివ్యూ కూడా చేయడం జరిగింది. ఈ హాల్ అయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశం మా కళాశాలకు వచ్చింది. సో దానికి మేము కళాశాల సిబ్బంది అందరి తరఫున కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి అవకాశాలు ఇంకా మా కళాశాల రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డిగ్రీ కళాశాల అనేది చాలా మటుకు ఇక్కడ బోధనలో మధుమలంచ అనేది ఒకటే తెలుసు చాలా మందికి. డిగ్రీ కళాశాల అంటే మధుమలంచానా అడుగుతున్నారు. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటే 50% of the population do not know where is government degree college. Most of the people know that it is besides junior college. జూనియర్ కళాశాల పక్కన ఉంటుందా అని అడుగుతారు చాలా మంది. కానీ డిగ్రీ కాలేజీకి డైరెక్ట్ గుర్తింపు అనేది లేదు. ఇది బహుశా మీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు పట్టణంలో ఉన్న వారికి కూడా. ఇప్పుడు ఈ సందర్భంగా మా కళాశాల పేరు మొత్తం పట్టణంలో అందరికీ తెలుస్తుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మంచి అవకాశం. ఎందుకంటే మాకు ముందర ఒక రోడ్డు మీద బోర్డు కూడా లేదు. మన ఒక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటున్నాం. చక్కని గ్రీనరీ, మంచి రూమ్స్, ఫ్యాన్స్, టేబుల్, ఫర్నిచర్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇక కోచింగ్ తీసుకునే విద్యార్థులకు సంబంధించి మా దగ్గర ఒక చక్కని లైబ్రరీ ఉంది. దానికి మెయిన్ కారణం మాకు లైబ్రరీ సార్ ఒకసారి ఇక్కడ రావాల్సింది కోరుతున్నాను. खाली आके बैठते वो तो वैसे स्टूडेंट को बैठने नहीं दिया जाएगा. कोचिंग जो फॉर्म ऑनलाइन करने के बाद जो फॉर्म ऑनलाइन का जो नहीं करेंगे, हम यहाँ पर रजिस्टर एंट्री करेंगे, आपकी अटेंडेंस भी लेंगे और बेस्ट अटेंडेंस वालों को भी जो है ना अलग से उनको जो है ना तमगा पेश करेंगे इंशाल्लाह. आप लोग भी जो है ना तैयार हो जाइए कि ना हर एक ले जो है ना कम से कम हम जो है ना 115-120 मार्क्स लाएंगे, बल्कि वो एम से आइए. हमको जो है ना 5 मार्क्स बढ़ा लेंगे, पुराने हैं तो 10 मार्क्स बढ़ा लेंगे, बल्कि वो मत आइए. हम जो है ना हायर टारगेट करेंगे. बल्कि आपको कुछ फैकल्टीज अगर नहीं, मैं चाह रहा हूं कि डिस्ट्रिक्ट में जो और बेस्ट फैकल्टीज है, आप हमको अगर कुछ है तो नाम दीजिए. उनको जो है ना उन्हें पेमेंट कितनी भी लेने दीजिए, हम आपके लिए खर्चा करूंगा. बच्चों को मैं ये देखना चाह रहा हूं कि उनको जॉब हासिल हो जाना. हमारे बच्चे जो है ना, हमारे कॉन्स्टिट्यूंसी के तमाम बच्चे जो है ना आएगा, जो मेहनत करेगा वही जो है ना हासिल कर सकता है. जो क्वेश्चंस आएंगे उसके आंसर दिया जाएगा. आप लोगों को और मवाद की ज्यादा जरूरत है बोलते आपको मवाद दिया जाएगा. आपको कोई कमी पेशी नहीं, सिर्फ ये है कि आपकी मेहनतों के लिए आपको मेहनत करना है. हम हमारी टीम हम मेहनत करने के लिए तैयार है. मेरे पीछे बहुत बड़ी टीम है, वो टीम मेहनत कर रही है. मेरे को जिम्मेदारी दी गई है, लेकिन मेरे पीछे मेरे बाजुओं को मजबूत करने के लिए बहुत बड़ी टीम है, जो नाम पेश कर चुका हूं मैं. यहाँ पर मौजूद है गवर्नमेंट सर्वेंट हमारे अब्दुल वाहिद साहब, हमारे सलीम साहब, हमारे बाबा साहब, अब्दुल रहमान साहब, और हमारे जो भी ये नाम पेश करा हूँ, हमारे जितने भी लोग हैं, ये मेरे लिए जो है ना मेरे बाजू बने वाले हैं. आप लोगों के लिए ताउन करने के लिए तैयार है. जनाब राजेश्वर राव साहब, रामाराव साहब, प्रेम कुमार साहब, रंगनाथन साहब और प्रीतम साहब, जाड़े सतीश साहब, सबको तहे दिल से वेलकम किया जाता है और यहाँ पर आने के लिए उनका शुक्रिया अदा किया जाता है. क्योंकि हमारा यहाँ जमा होने का मकसद ये है कि हम जॉब हासिल करेंगे, अपनी काबिलियत से हम अपना मुकाम हासिल करेंगे. हम मुकाम हासिल करने के लिए हमको मेहनत करना ज़रूरी है. मेहनत तो आप करते हैं, मेहनत के लिए आपको मवाद की ज़रूरत पड़ती है. वो मवाद फराहम करने के लिए आपको जो है ना ये कोचिंग रखा गया है. हमेशा ये होता है कि बोधन में होने दीजिए, कहीं पर भी होने दीजिए, कोचिंग हासिल करने के लिए आपको पेमेंट करके कोचिंग लेना पड़ता है. और ये हमेशा हर साल यही होते आ रहा है. तब जब एमएलए साहब के पास जब गुफ्तगू हुई तो एमएलए साहब ने कहा कि हम जो है ना हमारे कॉन्स्टिट्यूंसी के तमाम बच्चों के लिए ये गवर्नमेंट नोटिफिकेशन आ रहे हैं, उनके लिए हम मुफ्त कोचिंग रखेंगे. उनको वो कोचिंग के लिए हम ये सहूलतें देंगे कि उनको तो आने वालों के लिए खाने के लिए और उनको जो है ना लंच और रिफ्रेशमेंट के इंतजाम के साथ हम जो है ना कोचिंग रखेंगे. और आप ये सोच लीजिए कि कोचिंग आपको मुफ्त है, पढ़ाने वालों को मुफ्त नहीं है. पढ़ाने वालों को अच्छे से अच्छा रेन्यूमरेशन दिया जाएगा. आप ये सोच रहे हैं कि जो है ना ये कोचिंग मुफ्त फ्री कोचिंग है, या क्या बोलते की क्या नहीं की, फिर जो है ना मुफ्त कोचिंग बोल तो कैसी रहती. आपको पढ़ाने वालों के लिए अच्छे से अच्छे बेहतरीन से बेहतरीन असातिज़ा का जो है ना इंतखाब किया गया है. जैसा कि मिसाल के तौर पर आपको अजहर हुसैन MSc BEd है, मैथ्स बोलेंगे,
सैयद अथरुद्दीन आपको जो है ना MA उर्दू है उन्हें उर्दू बोलेंगे आपको। रहीमुद्दीन BSc B.Ed है उन्हें मैथ्स बोलेंगे आपको। जाकिर हुसैन MSc B.Ed है उन्हें जनरल साइंस बोलेंगे। अफजल सार आपके डिग्री कॉलेज के लेक्चरर है उन्हें इंग्लिश बोलेंगे। नजीबुद्दीन इमरान साहब MA MSc M.Ed उन्हें इंग्लिश बोलेंगे आपको। ख्वाजा मोइनुद्दीन BA B.Ed है उन्हें सोशल बोलेंगे आपको। ए रशीद साहब रिटायर्ड DO उन्हें आपको साइकोलॉजी बोलेंगे आपको। पर्सनालिटी डेवलपमेंट बोलेंगे, चाइल्ड डेवलपमेंट के बारे में बोलेंगे आपको। बाबू खान साहब MSc B.Ed है उन्हें सोशल साइंस बोलेंगे।